ఎవరైనా వచ్చి నీ దగ్గర ఇతరుల గురించి చెడుగా చెప్తే సంతోషించకు. ఎందుకంటే నీ గురించి ఇతరుల దగ్గర ఎంత చెడుగా చెప్పి ఉంటారో ఒక్కసారి ఆలోచించు. దెబ్బలు తిన్నరాయి విగ్రహంగా మారుతుంది. దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవారు, నొప్పి విలువ తెలుసుకున్నవారు మహనీయులు అవుతారు. ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటారు. జీవితంలో ఈ రెండు రకాల వ్యక్తిత్వం ఉన్నవారికి దూరంగా ఉండండి. తప్పు చేసిన పశ్చాత్తాపం లేనివారు, సహాయం పొంది కృతజ్ఞత చూపనివారు, ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎందుకంటే ఎవరి పరిస్థితులు వారివి. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాలి. ఈ లోకంలో మన కన్నీళ్ళు ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మన కష్టాన్ని ఎవరు తీర్చకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. కోపంతో ఉన్న సింహం కంటే ఆకలితో ఉన్న సింహమే ఎక్కువ ప్రమాదం. అలాగే జీవితంలో కూడా ఎవరి మీదనో కోపంతో కాదు, గెలుపుపై ఆకలితో ప్రయత్నించు. అప్పుడు విజయమే నీ వెంట వస్తుంది. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితులలో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు దూరం అయిపోయినట్లే. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఒకరి నీడలో ఎదగాలని ప్రయత్నించకు. నీడలో మొక్క కూడా ఎదగలేదని తెలుసుకో. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను. కావలసిందల్లా కాస్తంత ఓపిక మాత్రం. సంతోషంగా ఉండడానికి 2 మార్గాలు ఉన్నాయి. పరిస్థితులకు అలవాటు పడాలి, లేదా ప్రతికూల ఆలోచనలైనా మార్చుకోవాలి. నమ్మిన వాళ్ళను మోసం చేసి ఆస్తులు పెంచుకోగలరు, కానీ ఒక్క నిమిషం కూడా ఆయుష్ను పెంచుకోలేరు. నన్ను కోల్పోయాను. ఒకప్పుడు చిన్న విషయాలలో కూడా సంతోషపడేదాన్ని. ఇప్పుడు ఎంత నవ్వినా లోపల ఖాళీగానే అనిపిస్తుంది. అందరూ నువ్వు మారిపోయావు అంటున్నారు, కానీ ఎవరు ఎందుకు మారిపోయావు అని అడగలేదు. కొన్ని బాధలు అంత లోతుగా గుచ్చుకుంటాయి. ఆ తర్వాత మనిషి మామూలుగా ఉండలేడు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి అన్నా భయంగా ఉంటుంది. ఎందుకంటే దగ్గరైన వాళ్ళే ఎక్కువగా విరగకొట్టారు. బయటకి నేను బాగానే కనిపిస్తాను, కానీ నిజానికి నన్ను నేను ఎప్పుడో కోల్పోయాను. విధి రాతలో ఏది రాసినా దానిని భరించాల్సిందే. ఎందుకంటే సమస్యలను అమ్మలేము, ఆనందాన్ని కొనలేము. నీ భయాలకు నువ్వు ఇచ్చే అంత శక్తిని కలలకు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. గమ్యం ఎంత దూరంలో ఉందనేది ముఖ్యం కాదు, నువ్వు వేసే ప్రతి అడుగులో ఎంత పట్టుదల ఉందనేది ముఖ్యం. జీవితంలో ఎప్పుడు అనుకోని సంఘటనలే
దూరం అవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు. కేవలం పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి. మంచో చెడో ఎవరి ఇష్టాలకు వాళ్ళని, ఎవరి కష్టాలకి వాళ్ళని వదిలేయడమే మంచిది. ఎందుకంటే అనుకుని మనం ఎంత మంచి చెప్పినా చేసినా అది వాళ్ళ మనసుకు నచ్చనప్పుడు మనం చెడుగానే కనిపిస్తాం మిత్రమా. మంచిని ఆచరించడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది, కానీ వాటి ఫలితాలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి. చెడును అలవాటు చేసుకోవడం చాలా సులువు, కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది మిత్రమా. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడూ బాధించదు. నీకు ఎప్పుడు భారం కాదు. తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట వాదించకు. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమా దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్ను ఏమీ చెయ్యలేదు. భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి వస్తుంది. పరిస్థితులు అనేవి మనిషి అధీనంలో ఉండవు, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. నమ్మకం ఉన్నవారు ఓటమి ఎదురైన ప్రతిసారి మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తారు. నమ్మకం లేనివారు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలు అన్నీ ఆపేస్తారు. ఏదైనా పని నేను చెయ్యలేను అని ఎప్పుడూ అనకండి. ఇది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే మీరు శాశ్వతులు, మీరు సర్వశక్తిమంతులు. మీరు దీన్ని ఒక్కసారి నమ్మితే చాలు. గతం గురించి ఆలోచించకు, భవిష్యత్ గురించి కలలు కనకు. నీ మనసును ప్రస్తుతం ఈ క్షణం మీదే కేంద్రీకరించు. రహస్యమే మనిషికి అతిపెద్ద ఆయుధం. మన గురించి ఇతరులకు మంచితనానికి మించిన అమాయకత్వం వేరొకటి లేదు. మంచితనమా లేక చేతకాని అమాయకత్వమా? నువ్వు తగ్గుతూ పోతే ఈ లోకం నిన్ను తొక్కుతూ పోతుంది. హద్దులు లేని మంచితనం నిన్ను నువ్వు తగిలేసుకోవడంతో సమానం. కాదని అనకపోవడం మన మొదటి బలహీనతగా మారుతుంది. నువ్వు ఎంత మౌనంగా ఉంటే నిన్ను అంతగా అవహేళన చేస్తారు. ఎవరి దగ్గర నీ విలువ ఎంత ఉందో తెలుసుకుని నడుచుకో. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చూడకు. బలిపశువు అయిపోతావు. నీకు విలువ లేని చోట నీకు గుర్తింపు ఉండదు. గుర్తుంచుకో, నువ్వు బాధపడుతూ ఎదుటివారిని సంతోషంగా ఉంచాల్సిన కర్మ నీకేం పట్టలేదు. ప్రతి ఒక్కరికి సరే అని చెప్పుకుంటూ పోతే నీ వరకు వచ్చేసరికి ఏమీ మిగలదు. సహాయం చెయ్యి, కానీ నువ్వు సహాయం అడిగే పరిస్థితికి రాకు. ఎక్కడ తగ్గాలో కాదు, కొన్నిసార్లు ఎక్కడ నెగ్గాలో కూడా తెలియాలి. మంచితనానికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే అది నీ చేతగానితనం అవుతుంది. నీ విలువ తెలియని చోట నీ మంచితనానికి విలువ లేదు మిత్రమా. ఆకులు రాలిపోతే అందం మాత్రమే తగ్గుతుంది, ప్రాణం కాదు. అలాగే డబ్బులు లేకపోతే విలువ మాత్రమే తగ్గుతుందేమో, వ్యక్తిత్వం కాదు. అందం కన్నా డబ్బు కన్నా వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. మనశ్శాంతి లేని మనసు మరణంతో సమానం. ఇది నిజమే కదా. ఎప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండగలిగితేనే కదా మనం సంతోషంగా ఉండేది. మనిషి ఎప్పుడు సింహంలా బ్రతకాలి అనుకోవాలి. సింహాసనం గురించి ఆలోచించకు. ఎందుకంటే సింహం ఎక్కడ కూర్చున్నా అది సింహాసనమే అవుతుంది. నీతో అవసరం ఉందంటే